హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మైసెల్ఫ్ మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ లా అండ్ ప్రాపర్టీలో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఈజ్మెంట్ డెఫినేషన్, టైప్స్ అండ్ అక్యూజేషన్. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అక్యూజేషన్ ఆఫ్ ఈజ్మెంట్ అంటే ఏమిటో మనము టుడే తెలుగులో తెలుసుకుందాము. ఏంటి డెఫినేషన్ అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అక్యూజేషన్ ఆఫ్ ఈజ్మెంట్ అంటే సౌలభ్యం యొక్క నిర్వచనం. సౌలభ్యం అనేది ఒక చట్టపరమైన హక్కు. ఇది భూమిని స్వంతం చేసుకోకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మరొక వ్యక్తి ఆస్తిని పరిమిత పద్ధతిలో ఉపయోగించడానికి లేదా ఆస్వాదించడానికి హోల్డర్ను అనుమతిస్తుంది. ఇది భూమిపై స్వాధీనత లేని ఆసక్తి అంటే సౌలభ్యం కలిగి ఉన్న వ్యక్తికి భూమిని ఉపయోగించుకునే హక్కు ఉంటుంది, కానీ దానిని స్వంతం చేసుకోడు లేదా కలిగి ఉండడు. సౌలభ్యం సాధారణంగా ఆధిపత్య టేనెమెంట్ అంటే సౌలభ్యం నుండి ప్రయోజనం పొందే ఆస్తి ప్రయోజనం కోసం మంజూరు చేయబడుతుంది, మరియు సర్వెంట్ టేన్మెంట్ టెనెమెంట్ అంటే సౌలభ్యం అమలు చేయబడిన ఆస్తిపై భారం పడుతుంది. సారాంశంలో ఒక సౌలభ్యం ఒక వ్యక్తి మరొక వ్యక్తి భూమిపై హక్కును వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది. అంటే దారి హక్కు, వెలుతురు హక్కు లేదా నీటిని తీసుకునే హక్కు. సౌలభ్యం పొందే పద్ధతులు. చట్టం ప్రకారం వివిధ మార్గాల్లో సౌలభ్యాలను పొందవచ్చు. ఇండియన్ సౌలభ్యం చట్టం 1882 సౌలభ్యాలను ఎలా పొందవచ్చో వివరిస్తుంది. సాధారణంగా ఈజ్మెంటులను ఈ కింది పద్ధతుల ద్వారా పొందవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిస్ ప్రిస్ ప్రిస్క్రిష్ ప్రిస్క్రిప్షన్ ద్వారా నిరంతర ఉపయోగం. నిర్వచనం ఏంటి అంటే చట్టం ద్వారా సూచించబడిన నిర్దిష్ట కాలానికి భూమిని నిరంతరం మరియు అంతరాయం లేకుండా ఉపయోగించడం ద్వారా ఈజ్మెంటును పొందవచ్చు. భారతదేశంలో ఈజ్మెంట్ వ్యవధి 20 సంవత్సరాలు. ముఖ్యాంశాలు: ఈజ్మెంటును నిరంతరం మరియు అంతరాయం లేకుండా ఆస్వాదించడం మరియు ఉపయోగం ఉపయోగం హక్కుగా ఉండాలి. అంటే బలవంతం, గోప్యత లేదా అనుమతి లేకుండా అవసరమైన కాలానికి భారతదేశంలో 20 సంవత్సరాలు అంతరాయం లేకుండా అనుభవించడం ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వ్యక్తి 20 సంవత్సరాలుగా తమ పొరుగురి భూమిపై అభ్యంతరం లేకుండా ఒక నిర్దిష్ట మార్గాన్ని ఉపయోగిస్తుంటే వారు ఆ మార్గాన్ని ఈజ్మెంట్గా ఉపయోగించుకునే హక్కును పొందవచ్చు. సెకండ్ వన్ గ్రాట్ ద్వారా ఎక్స్ప్రెస్ గ్రాట్ అంటే ఏమిటి అంటే సర్వెంట్ టెనెమెంట్ యజమాని ఆస్తిపై భారం పడుతున్నది మరియు ఆధిపత్య టెనెమెంట్ ఈజ్మెంట్ నుండి ప్రయోజనం పొందుతున్న ఆస్తి మధ్య అధికారిక ఒప్పందం ద్వారా ఈజ్మెంట్ను సృష్టించవచ్చు. ఇది డీడు లిఖితపూర్వకంగా లేదా మౌఖిక ఒప్పందం ద్వారా కావచ్చు. కీలక అంశాలు ఏమిటి అంటే ఈజ్మెంట్ స్పష్టంగా మంజూరు చేయాలి. ఇది సాధారణ డీడు వంటి చట్టపరమైన పరికరం ద్వారా నమోదు చేయబడుతుంది. ఉదాహరణ ఏమిటి అంటే ఒక భూ యజమాని నీటి సరఫరా కోసం తమ భూమిపై పైప్ లైన్ వేయడానికి మరొకరికి హక్కును మంజూరు చేస్తాడు. ఈ ఒప్పందం నీటి సరఫరా సంస్థకు ఈజ్మెంట్ హక్కును సృష్టిస్తుంది. థర్డ్ వన్ ప్రిస్క్రిప్షన్ ద్వారా కస్టమరీ యూజ్ అంటే ఏమిటి అంటే ఒక కమ్యూనిటీ లేదా వ్యక్తి చాలా కాలం పాటు దీనిని అమలు చేసి స్థానిక ఆచారంలో భాగమైతే కస్టమరీ యూజ్ ద్వారా ఈజ్మెంట్ను పొందవచ్చు. కీలక అంశాలు: ఉపయోగం కమ్యూనిటీ ఆచారంగా స్థాపించబడి ఉండాలి. వినియోగం నిరంతరంగా అంతరాయం లేకుండా మరియు అవసరమైన కాలానికి సాధారణంగా 20 సంవత్సరాలు వ్యతిరేకత లేకుండా ఉండాలి. ఉదాహరణ: ఒక గ్రామ సమాజం తరతరాలుగా పొరుగు ఆస్తి గుండా ప్రవహించే ప్రవాహాన్ని నీటిపారుదల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. ఈ పద్ధతి విస్తృతంగా ఆమోదించబడి ఉపయోగించబడితే దానిని ప్రిస్క్రిప్షన్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఫోర్త్ వన్ అవసరము ద్వారా అంటే ఏమిటి అంటే ఒక ఆస్తి భూ పరివేష్టితంగా ఉన్నప్పుడు లేదా రహదారి లేదా ప్రజా మార్గానికి ప్రాప్యత లేనప్పుడు మరియు ప్రాప్యత పొందడానికి ఏకైక మార్గం పొరుగు ఆస్తి ద్వారా ఉన్నప్పుడు అవసరం ద్వారా
సులభంతరం ఏర్పడుతుంది. కీలక అంశాలు ఏమిటి అంటే ఆధిపత్య అద్దె యాక్సెస్ అవసరమయ్యే ఆస్తి భూ పరివేషితంగా ఉండాలి. ఆధిపత్య అద్దెను ఆస్వాదించడానికి సృష్టించబడిన సౌలభ్యం అవసరం మరియు ప్రాప్యతను అందించడానికి అవసరమైన మేరకు సౌలభ్యం సాధారణంగా పరిమితం చేయబడుతుంది. ఉదాహరణ, ఒక వ్యక్తి భూ పరివేషిత భూమిని కొనుగోలు చేస్తే వారు ప్రజా రహదారి చేరుకోవడానికి పొరుగు ప్లాంట్ ద్వారా ప్రాప్యత సులభతరం పొందవచ్చు. 5 సూచన ద్వారా నిర్వచనం. సూచన ద్వారా అంటే ఏమిటి అంటే భూమిని ఉపయోగించడం చాలా కాలంగా స్థాపించబడినప్పుడు మరియు భూమిని ఆస్వాదించడానికి ఈ సౌలభ్యం అవసరమని సూచించబడినప్పుడు ఈ సౌలభ్యం తలెత్తుతుంది. ఆస్తి మొదట ఒకే వ్యక్తి స్వంత సారీ అండి. ఆస్తి మొదట ఒకే వ్యక్తి స్వంత చేసుకుని తర్వాత విభజించినప్పుడు ఇది సర్వసాధారణం. ముఖ్యాంశాలు: ఆధిపత్య అద్దె ఇంటిని సరిగ్గా ఆస్వాదించడానికి ఈ సౌలభ్యం అవసరాన్ని ఆస్తి విభజన సూచిస్తుంది. ఆస్తిని ఆస్వాదించడానికి ఈ సౌలభ్యం అవసరం. ఉదాహరణ, ఆధిపత్య అద్దె ఇంటిని రోడ్డుకు చేరుకోవడానికి సర్వెంట్ అద్దె ఇంటి గుండా మార్గాన్ని ఉపయోగించాల్సి వస్తే ఈ సౌలభ్యం సృష్టించవచ్చు. 6(1) చట్టం ద్వారా అంటే ఏమిటి అంటే కొన్ని ఈసేస్మెంటులను చట్టం లేదా శాసనం యొక్క నిర్దిష్ట నిబంధనల ద్వారా పొందవచ్చు. ఉదాహరణకు ఇండియన్ ఈజ్మెంట్ చట్టం 1882 చట్టం ద్వారా ఈజ్మెంటుల సృష్టి మరియు అమలును నియంత్రిస్తుంది. కీలక అంశాలు: చట్టాలు లేదా చట్టాలలోని నిబంధనల ద్వారా ఈజ్మెంటులను సృష్టించబడతాయి. పైపులు, వైర్లు లేదా రైల్వే ట్రాక్లు వేసే హక్కు వంటి కొన్ని ప్రజాసేవల కోసం చట్టబద్ధమైన ఈజ్మెంటులను సృష్టించవచ్చు. ఉదాహరణ, పైపు లైనులు, విద్యుత్ లైన్లు లేదా టెలిఫోన్ క్యాన్ వంటి ప్రజాసేవలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం లేదా యుటిలిటీ కంపెనీ చట్టం ద్వారా ఈజ్మెంటును పొందవచ్చు. ప్రైవేటు భూమిపై హక్కులు. 7(1) వీలునామా లేదా నిబంధన పత్రం ద్వారా అంటే ఏమిటి అంటే మరణ శాసనం రాసే వ్యక్తి, వీలునామా రాసే వ్యక్తి ఒక వ్యక్తికి లేదా ఆసక్తి వారి వీలునామాలో ఈజ్మెంట్ మంజూరు చేస్తే వీలునామా లేదా ఈజ్మెంట్ పత్రం ద్వారా ఈజ్మెంట్ సృష్టించబడవచ్చు. కీలక అంశాలు: ఈజ్మెంటును వీలునామాలో సుస్పష్టంగా పేర్కొనాలి. ఈజ్మెంటును మరణ శాసనం రాసిన వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. ఉదాహరణ, ఒక ఈజ్మెంట్ వారి వారసుడికి వారి మరణం తర్వాత మరొక వ్యక్తి ఆస్తి గుండా మార్గాన్ని ఈజ్మెంట్గా ఉపయోగించుకునే హక్కును ఇవ్వవచ్చు. ఈజ్మెంట్ రకాలు. ఈ ఈజ్మెంటు వంటి ఉద్దేశం మరియు స్వభావం ఆధారంగా వర్గీకరించబడతాయి. కొన్ని సాధారణ రకాలు. ఫస్ట్ వన్, మార్గ హక్కును సులభతరం చేయడం, మరొక వ్యక్తి ఆస్తి గుండా వెళ్లే హక్కు. సెకండ్ వన్, వెలుతురు మరియు గాలిని సులభతరం చేయడం, ఆస్తికి సహజ కాంతి మరియు గాలిని పొందే హక్కు. 3, మద్దతు సడలింపు, భవనం లేదా నిర్మాణం యొక్క మద్దతును కలిగి ఉండే హక్కు. ఉదాహరణ, ఆధిపత్య నివాస స్థలం యొక్క మద్దతును దెబ్బతీసే విధంగా పొరుగు భూమిని తవ్వకుండా నిరోధించడం. 4, నీటి సడలింపు, పొరుగు ఆస్తి నుండి నీటిని తీసుకునే హక్కు. ఉదాహరణ, నీటి పారుదల కోసం. 5, డ్రైనేజీ సడలింపు, మరొక వ్యక్తి భూమిపైకి నీరు లేదా మరుగునీటిని విడుదల చేసే హక్కు. ముగింపు ఏంటి అంటే సడలింపులు ఆస్తి చట్టంలో ముఖ్యమైన భాగం. వ్యక్తులు లేదా సంస్థలకు నిర్దిష్ట ప్రయోజనాల కోసం మరొకరి భూమిని ఉపయోగించుకునే హక్కును మంజూరు చేస్తాయి. ఇండియన్ ఈజ్మెంట్ చట్టం 1882 మరియు ఇతర అధికార పరిధిలోని సాధారణ చట్ట సూత్రాలు ఈజ్మెంటులను పొందే అనేక పద్ధతులను వివరిస్తాయి. వీటిలో ప్రిస్క్రిప్షన్, గ్రాంట్ అవసరం, అప్లికేషన్ మరియు ఇతరులు ఉన్నాయి. ఈజ్మెంటులను ఎలా పొందాలో అర్థం చేసుకోవడం భూ యజమానులు మరియు వ్యక్తులు
తమ హక్కులను రక్షించుకోవడానికి మరియు భూ వినియోగానికి సంబంధించిన వివాదాలను నివారించడానికి సహాయపడుతుంది. హాయ్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.